హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ వీడియోలో ఒక క్రైమ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఒక ఫ్యామిలీలో కలిగిన చిన్న అనుమానం ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మింగేసింది. ఒక బాలుని అనాథం చేసింది. ఒక తండ్రి తన పిల్లాని తన కన్న కొడుకుని చంపేసిండు, చేతులారా చంపేసిండు. అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, అసలు రీజన్ ఏంటిది, ఇంకొక పిల్లాన్ని చంపి ఒక పిల్లాన్ని చంపకపోవడానికి కారణం ఏంటిది, తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకున్నాక మిగిలిన పిల్లగాని పరిస్థితి ఏంది, ఆ వీడియో మొత్తం చూసే ముందు మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అతని పేరు సిరాజ్, ఎండి సిరాజ్. మన రాష్ట్రం కాదు, అతని యూపీ, ఉత్తరప్రదేశ్. అతనికి పెళ్ళి అయింది. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకుకు 4 సంవత్సరాలు, ఒక కొడుకుకు 3 సంవత్సరాలు. అతనికి పెళ్ళై పిల్లలు అయినాక అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అతనికి సరిగా ఉపాధి దొరకలేదు. ఉపాధి దొరకక పిల్లల్ని పోషించడం కష్టమైంది. ఆ కష్టమైనాక పిల్లానికి చెప్పి పిల్లలని మంచిగా చూసుకోండి అని చెప్పి అతను పని కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చి యూపీకి ఎంచి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చి మన బేగం బజార్లో ఒక గాజుల షాప్లో పనిచేస్తుండు. ఒకడే ఉన్నాడు. గాజుల షాప్లో పనిచేసుకుంటూ ఆ వచ్చిన జీతంతో అతను బ్రతుకుతూ ఇంటికి పంపించేవాడు. పిల్లల్ని చూడడానికి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా ఊరికి వచ్చేవాడు. గాజుల షాప్లో పనిచేస్తే అతనికి జీతం తక్కువనే వస్తుంది కదా, ఎక్కువ రాదు కదా. ఆ వచ్చిన జీతంతో అతను తిని అతను సర్దుకొని మిగిలినది పిల్లలు బాగుండాలని చెప్పి అతను పోయి ఇంటికాడ పోయి సూచించిండు. కానీ అక్కడ పోయి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి పోయేసరికి అతనికి ఆ పిల్లంపై అనుమానం కలిగింది. అతను ఎవరితోటో చనువుగా ఉంటున్నట్టు అనుమానం కలిగింది. ఆ అనుమానం పెనుభూతమైంది. అట్లా అనుమానం కలిగినప్పుడు వాళ్ళకి మధ్యన చాలా గొడవలైనాయి. ఆ గొడవలైనప్పుడు చాలాసార్లు గొడవలైనాయి. చాలాసార్లు పెద్ద మనుషులు కుదిరి సర్ది చెప్పారు. అయినా కూడా వాళ్ళకి అట్లే గొడవలు అవుతున్నాయి. ఇట్లా అయితే కాదు అంటని చెప్పి అనుకొని అతను పిల్లల్ని తీసుకొని ఇక్కడ హైదరాబాద్ వచ్చేసిండు. అతను ఇప్పుడు ఏదైతే ఉంటున్నాడో దాని పక్కనే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటున్నాడు. రూమ్లో ఉండి అతను వచ్చింది కూడా లాస్ట్ 2 డేసే అవుతుంది. 2 డేస్ ముందు ఇక్కడికి వచ్చిండు. పిల్లల్ని తీసుకొని అతని సంసారాన్ని చక్కబెట్టుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత సేమ్ పనికి పోయి వచ్చిండు. వచ్చిన తర్వాత కూడా అక్కడ స్టార్ట్ అయిన గొడవలు, వాళ్ళ మధ్యన ఆల్రెడీ మనస్పర్ధలు ఉన్నాయి కదా, ఆ మనస్పర్ధలు ఉన్నాయి. అంతకుముందు గొడవలు అయినాయి. అవన్నీ అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక కూడా ఆ గొడవలు అట్లే అయినాయి. గురువారం రోజు రాత్రి గొడవలు అట్లే కంటిన్యూ అయినాయి. ఇద్దరి మధ్యన గొడవలు అయినాయి. ఆ గొడవలు ఎప్పటికంటే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు కంటే వాళ్ళ ప్రాంతంలో యూపీలో అయినాయి గొడవలు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. అక్కడ అతని ఊర్లో కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా గొడవలు అయితే ఆపుతారు, వచ్చి ఎక్కువ సీరియస్ కాకుండా ఆపేస్తారు. కానీ మన దగ్గరకు వచ్చిండ్రు వాళ్ళు, ఇక్కడ హైదరాబాద్ వచ్చిర్రు. హైదరాబాద్ అంటే మహానగరం. ఒకరి ఇంటికి ఒకరు పక్కనకి పోయి ఎవరు అంత పట్టించుకోరు. ఎవరు అంత వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోరు. అటువంటిది ఇక్కడ వచ్చినాక వాళ్ళకు గొడవలు, అది కూడా రాత్రిపూట అయినాక వాళ్ళ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోలేదు. పక్క వాళ్ళు ఏం అవసరం ఉంటుంది జోక్యం చేసుకోవడానికి, ఎందుకులే అంటని చెప్పి ఊకుంటారు. వాళ్ళు వచ్చిన 2 డేస్కి అట్లా గొడవలు అయినాయి. గొడవలు అయిన తర్వాత అతనికి కోపం చాలా వచ్చింది. ఆ కోపంలో పిల్లని ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని గొంతు కోసి చంపేసిండు. అంతేకాకుండా అక్కడున్న అతనికి 2 కొడుకులు కదా, 2 కొడుకులలో ఒక పెద్ద కొడుకు పేరు ఆలీజాన్, అతనికి 4 సంవత్సరాలు. చిన్న కొడుకు పేరు హైజాన్, అతనికి 3 ఇయర్స్. ఆ చిన్న కొడుకుని కూడా పక్కనే వండుకున్న చిన్న కొడుకుని చేతులతోటి గొంతుని ఇట్లా నుమిలి చంపేసిండు. పెద్ద కొడుకు భయంతో వణికిపోయి అక్కడ నుంచి లల్లలల్లా మొత్తుకుంటా బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళి మొత్తుకునేసరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి ఇతను కూడా సూసైడ్ నోట్ లెటర్ రాసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, అతను చిన్న కొడుకుని చంపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చిన్న కొడుకు మీద అనుమానం అంటే పెళ్ళం మీద అనుమానం ఉంది కదా, ఆ అనుమానంతో చిన్న కొడుకుని చంపేసిండు. చిన్న కొడుకు నాకు ఉట్టలేదు, అతను ఆమె వేరే వాళ్ళతో చనువుగా ఉంటుంది కదా, వాళ్ళకు ఉట్టిండు, నాకు ఉట్టలేదు అంటని చెప్పి చిన్న కొడుకుని చంపేసిండు. కానీ ఇక్కడ అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు కదా, అతను కూడా సూసైడ్ చేసుకున్నాక మిగిలింది ఒక పెద్ద కొడుకు, అతనికి 4 ఇయర్స్. ఆ 4 ఇయర్స్ అబ్బాయి ఇక్కడ మన స్టేట్ కాదు, మన కథ కాదు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. అతను ఒక్కడు అనాథగా లల్లలల్లా మొత్తుకుంటా బయట ఏడ్చుకుంటూ ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి ఇతను సూసైడ్ లెటర్ రాసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాక ముగ్గురు కూడా మిగతా జీవులుగా ఉన్నారు. పోలీసు 100కు డయల్ చేసి వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేసి చెప్పారు. పోలీసు వాళ్ళు ఏసీపీ చంద్రశేఖర్, బేగం బజార్ పోలీసులు క్లూస్ టీమ్స్ తీసుకొని అందరు కూడా వచ్చి చెక్ చేసి ఆ పోస్ట్ మార్టం కోసం అంటని చెప్పి వాళ్ళ శవాలను ఉస్మానియా హాస్పిటల్కి పంపించారు. అది తను రాసిన లెటర్లో క్లియర్గా స్పష్టంగా ఉంది. అది హిందీలో రాసిండు. ఆ లెటర్లో క్లియర్గా స్పష్టంగా ఉంది. ఆమె వేరే వాళ్ళతోటి చనువుగా ఉంటుంది అని చెప్పి అనుమానంతో అతను చంపేసినట్టు అతను రాసిండు. వాళ్ళ శవాలని వాళ్ళ సొంత ఊళ్ళకి పంపించాలంటని చెప్పి కూడా అందులో పేర్కొన్నాడు. పోలీసులు వాళ్ళ చనిపోయిన అతను
ఈ సిరాజ్ ఉంది కదా, సిరాజ్ వాళ్ళ ఒక బ్రదర్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసినాక వాళ్ళు వచ్చిండ్రు. అప్పటి వరకు ఆ చిన్నపిల్లాడు ఉంది కదా, ఇంకో 4 ఇయర్స్ బాబు మిగిలింది కదా, ఆ అనాథగా మిగిలిపోయిన ఆ బాబుని ప్రస్తుతానికైతే పోలీసు వాళ్ళ సంరక్షణలోనే ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్, ఒక అనుమానం ఒక ఫ్యామిలీని పెనుభూతంలా మింగేసింది. అక్కడ మిగిలిన ఒక అబ్బాయి, అతను ఈ అనాథగా మిగిలిపోయిండు. పాపం అభం శుభం తెలియని ఒక పసి ప్రాణం, ఒక 3 సంవత్సరాల అబ్బాయిని కూడా చంపేసిండు. పెళ్ళం మొగుడు చనిపోయారు. ఇది ఒక అనుమానం అనేది ఎంతవరకైనా దారి ఇస్తుంది అనేది ఇది ఒక నిదర్శనం. కాబట్టి వీలైనంతలో ఉన్నంతలో మంచిగా ఉండాలి. అనుమానాలు అవి పెట్టుకోవద్దు. ఏమైనా గొడవలు చిన్న చిన్నవి అయితే వెంబడి ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.